హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. సంయుక్తాక్షరు, సంయుక్త వ్యంజనం ఈ రెండు ఒకటే అనుకుంటుంటారు. వర్ణమాలలో ఉండేటువంటిది సంయుక్తాక్షర్ అంటూ ఉంటారు. ఏవి? క్ష, త్ర, జ్ఞ, శ్ర. సో ఇవి సంయుక్తాక్షర్ కాదు, సంయుక్త వ్యంజన్. అయితే మరి కాదు అంటే సరిపోదు కదా, దీనికి వివరణ ఇవ్వాలి. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ నా వివరణ మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేశారంటే నేను చెప్పేటువంటి పాయింట్స్ మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? ఆ నుండి క్షత్రజ్ఞాశ్ర ఉంది కదా, అక్కడి దాకా ఉండేటువంటి లిపి చిహ్నాల క్రమబద్ధమైనటువంటి సమూహాన్ని మనము వర్ణమాల అంటాం. దీన్ని అక్షరమాల అని కూడా అంటాం. అయితే వర్ణమాల, అక్షరమాల రెండు ఒకటేనా? రెండు ఒకటైనప్పుడు రెండు పేర్లు ఎందుకు? ఇలాంటి సందేహాలన్నీ మనకుంటాయి. సో వర్ణ అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి, వీటి గురించి మనం తెలుసుకున్న తర్వాత సంయుక్త వ్యంజన అంటే ఏంటి, సంయుక్తాక్షర అంటే ఏంటి మనం తెలుసుకుందాం. సరేనా? మొదట వర్ణ అంటే ఏంటో తెలుసుకుందాం. వర్ణ అంటే లిపి మే సబ్సే ఛోటీ ఇకాయి అని రాసే ఇక్కడ. అంటే లిపి చిహ్నాలలో అన్నిటికంటే చిన్నది ఏదైనా ఉంది అని అంటే అది వర్ణు. చిన్నది అంటే అర్థం ఏంటి అంటే జిస్కా ఖండన్ నహీ కియా జాతా అని రాసే ఇక్కడ. అంటే ఏ లిపి చిహ్ననైతే విడగొట్టడానికి వీలు లేకుండా ఉంటుందో దాన్ని మనము వర్ణని అంటాం. సో ఇక్కడ వర్ణ గురించి మాట్లాడుకునేటప్పుడు ధ్వని అనే ఇంకొక పదం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే వర్ణ అంటే లిపి చిహ్నం, అంటే అది ఒక రాత రూపంలో ఉండేటువంటి ఆకారం కదా. సో మరి ఆ ఆకారాన్ని ఏదైతే రాసామో దాన్ని పలకాలి. పలికినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండే ధ్వని. లిపిని మనం కేవలం రాయడం మాత్రమే కాదు, దాన్ని పలుకుతాం కూడా కదా, పలికినప్పుడు ధ్వని వస్తుంది కదా, అదనమాట. ఉదాహరణకు ఇక్కడ ఆ అని రాశాను నేను. సో ఈ లిపి చిహ్నుని నేను ఆ అని పలుకుతున్నా, పలికినప్పుడు ఆ అని సౌండ్ వస్తుంది కదా, అది ధ్వని. ఆ అనే ధ్వనిని విడగొట్టగలుగుతానా? లేదు. అట్లాగే ఆ అని రాశాను కదా ఈ లిపి చిహ్నుని, దీన్ని విడగొట్టగలుగుతానా? లేదు. ఎందుకంటే ఇదే అత్యంత చిన్నదైనటువంటి లిపి చిహ్నం ఏది భాషలో, అందుకని వీటిని వర్ణులు అని అంటాం. అట్లాగే ఈ అనే లిపి చిహ్నుని ఇక్కడ రాసా, దీన్ని విడగొట్టగలుగుతానా? నో. అట్లాగే పలుకుతున్నా కదా, ఈ అని పలుకుతున్నా, ఈ ధ్వని ఏదైతే నేను పలుకుతున్నానో ఈ అనే ధ్వనిని, దాన్ని విడగొట్టగలుగుతానా? నో. అందుకని భాషలో అత్యంత చిన్నదైనటువంటి లిపి చిహ్నే వర్ణు అని అంటాం. వర్ణన్న ధ్వని అన్న రెండూ ఒకటే. అందుకని ధ్వనిక లిఖిత్ రూపు వర్ణని, వర్ణక మౌఖిక రూపు ధ్వని అని అంటాం. సో ఈ రెండు కూడా ఒకటే. రాస్తాము, రాసిన దాన్ని పలుకుతాము, అదనమాట. సో స్వరులు అన్నీ కూడా వర్ణులే. సరే, భాషలు అంటే లిపిలో అన్నిటికంటే చిన్నది వర్ణని, దాన్ని విడగొట్టలేమని, వర్ణ అంటే ధ్వని అని, ధ్వని అంటే వర్ణని, ఇవన్నీ ఓకే. మరి అన్ని స్వరాలు వర్ణులు అంటున్నారు. మరి మూల స్వరం ఏదైతే ఉందో ఆ, ఈ, ఉ, రి, ఇవి మాత్రమే కదా విడగొట్టడానికి వీలు లేనటువంటివి. మరి దీర్ఘస్వర్ ఏదైతే ఉందో అంటే ఆ, ఈ, ఉ, ఇవి ఉన్నాయి కదా, ఇవి విడగొట్టగలుగుతాం కదా. అంటే ఆ ప్లస్ అ ఇస్ ఈక్వల్ టు ఆ, అట్లాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ, అట్లాగే ఉ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఊ అని అంటాం కదా. మరి ఇక్కడ రెండు వర్ణులు కలుస్తున్నాయి కదా, అలాంటప్పుడు ఇవి వర్ణులు ఎట్లా అవుతాయి? విడగొట్టడానికి వీలు లేనటువంటిదే కదా వర్ణ అయ్యేది. మరి ఇవి విడగొట్టగలుగుతున్నాం కదా అని మీరు అడగవచ్చు. నిజమే, రెండు మూల స్వరాలు కలిసి ఒక దీర్ఘస్వరం ఏర్పడింది. ఎట్లాగా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ప్లస్ అ ఇస్ ఈక్వల్ టు ఆ, అట్లాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. అయితే మనము రెండు మూల స్వరాలు కలిసి ఒక దీర్ఘస్వరం ఏర్పడింది కాబట్టి
ఈ దీర్ఘస్వరలో 2 మూల స్వరాలు ఉంటాయి కాబట్టి మనము ఒక పదాన్ని రాసినప్పుడు 2 సపరేట్గా రాస్తామా? అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆమ్ అన్న పదం రాయాలి నేను. సో ఆ అనేది అ ప్లస్ అ ఈ రెండింటితో ఏర్పడింది కాబట్టి నేను ఇక్కడ ఆ అ మ రాశా. ఇప్పుడు ఇది ఆమ్ అన్న పదం అవుతుందా? ఇంకో పదం చూద్దాం. ఇప్పుడు ఈ కన్న పదం తీసుకుందాం. ఈ అనేది 2 మూల స్వరులైన ఈతో ఏర్పడుతుంది కదా. అట్లాంటప్పుడు నేను ఇక్కడ ఈ ఖ రాశా. అంటే 2 ఈలు ఖ రాశా. 2 ఈలు కలిస్తే ఈనే కదా ఏర్పడింది. అలా చెప్పొచ్చునా మరి మనము? ఇలా రాయొచ్చిన పదాన్ని రాయలేం కదా. అప్పుడు మనం ఎలా పలుకుతాం? అమ్ అంటాం. ఈక్ ఏంటిది? ఇది భాష అవుతుందా? కాదు కదా. సో 2 మూల స్వరాలు కలిసి ఒక దీర్ఘస్వరు ఏర్పడినప్పటికీ కూడా ఆ దీర్ఘస్వరు తనదైనటువంటి అస్తిత్వాన్ని ఏర్పరచుకుంది. ఇంకా దాన్ని విడగొట్టలేం మనం. విడగొట్టగలుగుతామా? ఇప్పుడు రాసినట్టు ఇక్కడ విడగొట్టి రాయగలుగుతామా? భాషలో ఈ లిపిని, లిపే కాదు, లిపి అంటే ధ్వని అని కూడా అనుకున్నాం కదా. ఆ అన్న ధ్వని కానీ, ఈ అన్న ధ్వని కానీ, ఊ అన్న ధ్వని కానీ ఉంది కదా. సో ఈ మూడింటిలో కూడా అంటే ఆ ఈ ఊ ఈ ధ్వనులలో మీకు 2 రకాలైనటువంటి వర్ణుల ధ్వనులు వినిపిస్తున్నాయా? నో కదా. ఒకటే ఆ అంటే ఒకే ధ్వని వినిపిస్తుంది, ఈ అంటే కూడా ఒకే ధ్వని వినిపిస్తుంది, అవునా? ఊ అంటే కూడా ఒకే ధ్వని వినిపిస్తుంది. సో అందుకని దీన్ని విడగొట్టలేము. ఈవెందో 2 మూల స్వరాలు కలిసి ఏర్పడినప్పటికీ కూడా దీర్ఘస్వరాలు ఏవైతే ఉన్నాయో అవి తమదైన సొంత అస్తిత్వాన్ని ఏర్పరచుకున్నాయి లేదా కలిగి ఉన్నాయి. కాబట్టి వాటిని విడగొట్టడం సాధ్యం కాదు. ఇవి సరే, మరి సంయుక్త స్వరాలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అని మీరు అడగవచ్చు. వస్తున్నా అక్కడికే వస్తున్నా. సంయుక్త స్వరాలు ఏమున్నాయి మనకు? ఏ ఐ ఓ ఔ అంతే కదా. సో ఏ ఐ ఓ ఔలు ఎలా ఏర్పడ్డాయో ఒకసారి చూద్దాం. కోర్స్ మీకు అందరికీ తెలిసిందే, బట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి రాస్తే బాగుంటుంది, ఇంకా ఈజీగా అర్థమవుతుంది అని అంతే. అ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, అ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ ఐని ఇలా కూడా రాయొచ్చు, అ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ. అట్లాగే అ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ, అ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఈ ఔని ఇలా కూడా రాయొచ్చు, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఔ. సో ఇప్పుడు నేను ఏకల్ అన్న పదం రాయాలి. ఏకల్ అన్న పదం రాయటానికి నేను ఏ అనేది ఎలా ఏర్పడింది? ఆ ఈ కలిస్తే ఏ ఏర్పడింది కదా. సో ఏ బదులుగా నేను ఇక్కడ అ ఈ క ల ఇలా రాశా. ఐకల్. ఇది కరెక్ట్ అవుతుందా? ఇలా రాయడం కరెక్టేనా? ఇది పలకడం సాధ్యమవుతుందా? చెప్పండి. కాదు కదా. అట్లాగే ఐనక్ అన్న పదం ఉంది. ఐ అన్నది ఎలా ఏర్పడింది? అ ఏ ఈ 2 కలిసి ఐ అనేది ఏర్పడింది కదా. అలాంటప్పుడు మనము ఐ బదులుగా అ ఏ న క ఇలా రాసాం. ఐనక్ అన్న పదాన్ని ఇలా రాస్తే కూడా కరెక్ట్ అవుతుందా? కాదు కదా. అందుకని అలా రాయకూడదు. సో అట్లాగే ఓ అన్న సంయుక్త స్వరం ఎలా ఏర్పడింది? ఆ ప్లస్ ఊ ఈ 2 యొక్క కలయికతో ఓ అనే సంయుక్త స్వరం ఏర్పడింది. ఇప్పుడు నేను ఓణం అన్న పదంలో ఓ బదులుగా ఆ రాసి, ఊ రాసి, నా రాసి, మా రాస్తా. సో ఇలా రాస్తే కరెక్ట్ అవుతుందా? ఓణం అన్న పదాన్ని ఇలా రాయొచ్చా? రాయకూడదు కదా. అదనమాట. అట్లాగే ఔరత్ అన్న పదం రాయాలి. ఔరత్లో ఔ అనే సంయుక్త స్వరం ఉంది కదా, ఇది ఎలా ఏర్పడింది? అ ఓ ఈ 2 కలయికతో ఔ అనే సంయుక్త స్వర్ ఏర్పడింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఔరత్లో ఔకి బదులుగా ఆ ఓ ర త ఇలా రాశా. ఇలా రాస్తే కరెక్ట్ అవుతుందా? కాదు కదా. ఇట్లా రాయకూడదు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అనంటే, ఈవెందో 2 విజాతీయ స్వరాలు కలిసి ఒక సంయుక్త స్వరం ఏర్పడినప్పటికీ కూడా సంయుక్త స్వరు
తనదైన సొంత అస్తిత్వాన్ని లేదా తనదైన సొంత రూపాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ సంయుక్త స్వరాలు అన్నీ కూడా తమదైన సొంత రూపాన్ని ఏర్పరచుకుంటాయి. అందుకని వాటిని విడగొట్టడం సాధ్యం కాదు. అది ఏ కావచ్చు, ఐ కావచ్చు, ఓ కావచ్చు, ఆవు కావచ్చు. అట్లాగే ధ్వని కూడా చూడండి. ఇప్పుడు ఏ అన్న స్వరాన్ని పలికాను నేను. పలికినప్పుడు అందులో ఆ కానీ ఈ కానీ ఈ రెండింటి యొక్క ధ్వని వినిపించట్లేదు కదా. ఏ అంతే, అది ఒకే ఒక ధ్వని వినిపిస్తుంది. ఈవెందో రెండు విజాతీయ స్వరాలు కలిసి ఏ ఏర్పడినప్పటికీ కూడా ఆ రెండు స్వరాల యొక్క ధ్వని మనకు వినిపించట్లేదు. ఏ అంతే, ఒకే ధ్వని వినిపిస్తుంది. అవునా? అదనమాట. ఓలో కూడా మనకు ఆ ధ్వని కానీ ఊ ధ్వని కానీ వినిపించట్లేదు. ఓ అంతే, ఒకే ఒక ధ్వని వినిపిస్తుంది. ఏది? ఓ అనే సంయుక్త స్వర యొక్క తనదైన సొంత రూపము, తనదైన సొంత ధ్వని కలిగి ఉంది. ఇప్పుడు ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ ఇవి ఉన్నాయి కదా, వీటిని సంధి స్వర్ అని కూడా పిలుస్తాం. ఓకే, అట్లాగే ఇందులో ఆ, ఈ, ఊ ఏవైతే ఉన్నాయో వీటిని మూలు దీర్ఘస్వర్ అని అంటాం. అట్లాగే సజాతీయ దీర్ఘస్వర్ అని కూడా అంటాం. మిగిలినవి ఉన్నాయి కదా, ఏ, ఐ, ఓ, ఔ, వీటిని సంయుక్త స్వర్ అని అంటాము, లేదా విజాతీయ స్వర్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం ఇన్ని స్వరాల గురించి చెప్పుకున్నాం కదా, దీర్ఘస్వరంలో ఒక స్వర గురించి చెప్పుకోలేదు. ఏదైతే మూల స్వరంలో 4 స్వరాల గురించి చెప్పుకున్నామో, అంటే అ, ఇ, ఉ, రి ఇలా చెప్పుకున్నాం కదా. మరి దీర్ఘస్వరంలో ఆ, ఈ, ఊ గురించి చెప్పుకున్నాం, రి గురించి చెప్పుకోలేదు. ఎందుకు అంటే రి అనేదానికి దీర్ఘస్వర లేదా అంటే నోనో ఉంది. బట్ మనం సంస్కృతం నుండి హ్రస్వుని మాత్రమే తీసుకున్నాము, దీర్ఘస్వరిని తీసుకోలేదు. అందుకనే నేను ఇక్కడ దీర్ఘ రి స్వర్ గురించి ప్రస్తావించలేదు. అంతే. ఒక రి అనే స్వరాన్ని మాత్రమే సంస్కృతం నుండి తీసుకున్నారా అంటే నోనో, అట్లా ఏం కాదు. మన లిపిని దేవనాగరి లిపి కదా, అన్ని లిపి చిహ్నాలు అక్కడి నుండి వచ్చినవే. కాకపోతే రీ అనే దీర్ఘస్వరాన్ని మాత్రం మనం తీసుకోలేదు. ఇక లాస్ట్లో మిగిలింది అం, అహ. ఈ రెండింటిని అయోగ్వాహని అంటారు. ఈ రెండు వర్ణులు అటు స్వర యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి, ఇటు వ్యంజన యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి. సో వీటి గురించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చూడండి. సో ఇప్పుడు లాస్ట్లో మనకు తేలింది ఏమిట్రా అంటే స్వరాలు అన్నీ కూడా వర్ణులే, అంతే. ఇప్పుడు వ్యంజనల దగ్గరికి వద్దాం, అంటే హల్లులు. వీటి దగ్గరికి వద్దాం. వ్యంజనలన్నీ మనం ఇలా రాస్తాం కదా, క, గ, చ, మ ఇలా కదా. అంటే ఇది యాక్చువల్గా వ్యంజనల యొక్క వాస్తవిక రూపము కాదు. వ్యంజనల యొక్క వాస్తవిక రూపము ఏది అనంటే, అంటే ప్రతి వ్యంజన కింద హల్ అనేది ఇచ్చి ఉండాలి. అదే వ్యంజనల యొక్క వాస్తవిక రూపము. అంటే స్వరరహిత వ్యంజన్ ఏదైతే ఉంటుందో అది వ్యంజనల యొక్క అసలు రూపము. ఇప్పుడు ఈ వ్యంజనలను విడగొట్టడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఏం చెప్తాం, ఇప్పుడు కా కింద హల్లిచ్చాము, కానీ ఎలా పలుకుతాం? క్ అంటాం, ఎందుకంటే దాంట్లో స్వరం లేదు. అలాగే గా కింద హల్లిచ్చాం, దాన్ని ఎలా పలుకుతాం? గ్ అంటాం. అట్లాగే తా కింద హల్లిచ్చాం, దాన్ని ఎలా పలుకుతాం? ట్. మా కింద హల్లిచ్చాం, దాన్ని ఎలా పలుకుతాం? మ్. సో పలకడానికే సాధ్యం కానటువంటి ధ్వనులను మనం ఎలా విడగొట్టగలుగుతాము? విడగొట్టలేం, అంతే. ఇలా పలికితే భాష సాధ్యమవుతుందా? ఎందుకంటే ఉచ్చారణనే సాధ్యం కానప్పుడు భాష ఎట్లా సాధ్యమవుతుంది? కాదు కదా. దీనికంటే చిన్న ధ్వని, దీనికంటే చిన్న లిపి ఇంకా ఉండదు. అందుకే వీటిని మనము వర్ణని అన్నాం. కాంతా ప్రసాద్ గురువు గారి వ్యాకరణ పుస్తకంలో వర్ణకి ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్కి సంబంధించిన క్లిప్పింగ్ను ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఇప్పుడు అక్షర గురించి తెలుసుకుందాం. ఏక హీ ఆఘాత్ మే ఉచ్చరిత్ హోనే వాలే వర్ణోं को అక్షర్ కహతే హై అని అంటాం హిందీలో. దాన్ని తెలుగులో ఏమంటాం అంటే ఒకే శ్వాసలు చటుక్కున పలికి లిపి చిహ్నును లేదా వర్ణును లేదా ధ్వనిని
అక్షరని అంటాం. ఉదాహరణకు ఆ అన్నాం, టక్కున పలికేసాం. ఈ, ఏ, ఓ, క, గ, కో, చే, సో, మే ఇలా ఒకే శ్వాసలో టక్కున పలికేటువంటి వర్ణులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్షరని అంటాం. ఈ అక్షర్లో స్వర్లు వస్తాయి, అలాగే స్వర సహిత వ్యంజనలు కూడా వస్తాయి. వ్యంజనలకు స్వరలు యాడ్ అయితే దాని ఉచ్చారణ సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఈ అక్షర్కి డెఫినేషను కాంతా ప్రసాద్ గురుగారు ఏమిచ్చారంటే, స్వర్ ఔర్ స్వరాంత్ వ్యంజనంకో అక్షర్ కహతే హై అని ఇచ్చారు. అంటే స్వరులు అంటే అచ్చులు మరియు స్వరాంత్ వ్యంజన్ అంటే స్వర సహిత వ్యంజన్ అని అర్థం. అది ఆ స్వర్ కావచ్చు, ఈ స్వర్ కావచ్చు, ఓ కావచ్చు, ఐ కావచ్చు, ఏదైనా కానీ స్వర్లు యాడ్ అయినటువంటి వ్యంజన్లు అని అర్థం. ఇప్పుడు ఈ స్వర సహిత వ్యంజన్లు ఉన్నాయి కదా, వీటిని అక్షరని అంటాం కదా. సో వీటిని విడగొట్టగలుగుతాము, అంటే వీటిని విచ్ఛేద చేయగలుగుతాము. ఎట్లాగా అంటే ఇక్కడ రాసా కదా ఆల్రెడీ నేను, క్ ప్లస్ అ క, అట్లాగే చు ప్లస్ అ చ, అట్లాగే ప్ ప్లస్ ఓ పో, అట్లాగనమాట. సో లిపి చెరువును విడగొట్టడమే కాదు, ధ్వనిని కూడా మనం విడగొట్టగలుగుతాం. ఎట్లా అంటే 2 రకాల ధ్వనులు మనకు వినిపిస్తాయి. ఇప్పుడు క అన్నామనుకోండి, క్ ఆ 2 ధ్వనులు వినిపిస్తున్నాయి. అట్లాగే కై అన్నామనుకోండి, క్ ఐ 2 ధ్వనులు వినిపిస్తాయి. అట్లాగే పో అన్నామనుకోండి, ప ఓ 2 ధ్వనులు వినిపిస్తున్నాయి. సో అట్లా అన్నమాట అక్షర్ని విడగొట్టగలుగుతాం. అందుకని ఇక్కడ మనము ఇంకొక పాయింట్ రాసుకోవచ్చు, అక్షరం కా విచ్ఛేద్ కర్ సక్తే హై. అక్షర్ని విడగొట్టగలుగుతాము అంటున్నారు, మరి స్వర్ని కూడా విడగొట్టగలుగుతారా? ఎందుకంటే స్వర్లు కూడా అక్షర్లే అన్నారు కదా. అంటే నో. ఎందుకు అంటే స్వర్లు 2 రకాల డెఫినేషన్స్లో ఫిట్ అవుతాయి. ఒకటి వర్ణకి సంబంధించిన నిర్వచనం ఉంది కదా, సబ్సే ఛోటి ఇకాయేని, దాంట్లో ఫిట్ అవుతుంది ఇది. అట్లాగే అక్షర్కి సంబంధించిన నిర్వచనం ఉంది కదా, ఏకీ ఆఘాత్ మే ఉచ్చరిత హోనే వాలే వర్ణని. సో అందులోనూ ఈ స్వర్ ఫిట్ అవుతుంది. అందుకని దీన్ని వర్ణం అంటాము, అక్షర్ అని కూడా అంటాం. కానీ వ్యంజనలు మాత్రం అలా కాదు, వర్ణ వేరే అక్షర వేరే కదా. వర్ణ అంటే స్వర రహిత వ్యంజనలను వర్ణని అంటాం. అట్లాగే అక్షర్ అంటే స్వర సహిత వ్యంజనలను అక్షరని అంటాం. అట్లాగనమాట. సో స్వర్లు అలాగే వాస్తవిక రూపంలో ఉండేటువంటి వ్యంజనల క్రమబద్ధ సమూహాన్ని వర్ణమాల అంటాం. ఈ వర్ణమాలలో ఉండేటువంటి వ్యంజనల ఉచ్చారణ సాధ్యం కాదు కాబట్టి వీటికి మనము స్వర్లను యాడ్ చేసుకొని వర్ణమాలను ఈ విధంగా చేసుకున్నాం. ఈ వర్ణమాల వర్ణకు సంబంధించినటువంటి నిర్వచనం ప్రకారము ఉంది, అలాగే అక్షరకు సంబంధించినటువంటి నిర్వచనం ప్రకారం కూడా ఉంది. అందుకని దీన్ని వర్ణమాల అంటాము, అక్షరమాల అని కూడా అంటాం. అయితే ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి పదం ఏదంటే వర్ణమాల. వర్ణమాలలో ఉండేటువంటి వర్ణుని మనము 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి స్వరం, 2 వ్యంజన్ కదా. ఆ నుండి ఔ వరకు ఉండేటువంటి ఈ వర్ణుని మనము స్వరని, అం అహ ఏవైతే ఉన్నాయో వాటిని అయోగ్వాహని, అట్లాగే కా నుండి శ్రా వరకు ఉండేటువంటి వాటిని మనము వ్యంజనని అంటాం కదా. మళ్ళీ ఈ వ్యంజనలో కూడా రకాలున్నాయి. ఎట్లాగా అంటే కా నుండి మా వరకు ఉండేటువంటి వాటిని స్పర్శ వ్యంజనని లేదా వర్గీయ వ్యంజనని అంటాం. ఢ ఢ వీటిని ఉత్క్షిప్త వ్యంజనని లేదా ద్విగుణ వ్యంజనని అంటారు. అట్లాగే యా రా లా వ ఈ 4ంటిని మనము అంతస్తు వ్యంజనని అంటాం. అట్లాగే శ ష స హ ఈ 4ంటిని ఊష్మ వ్యంజనని అంటాం. ఇక మిగిలినవి ఉన్నాయి కదా, క్షాత్ర జ్ఞ, వీటిని కూడా వ్యంజనని కదా అనాల్సింది. పైవన్నీ వ్యంజనలని, ఇక్కడ మాత్రం అక్షరం అంటామా మనము? అనం కదా, వ్యంజనని అనాలి, అవునా? సో ఈ వ్యంజనలు 2 వ్యంజనలు కలిసి ఒక వ్యంజనగా ఏర్పడ్డాయి, అంటే సంయుక్తము చెంది ఒకటిగా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని సంయుక్త వ్యంజన్ అని అంటాం. ఈ సంయుక్తము చెందినప్పుడు వాటి యొక్క
రూపాలను కోల్పోయి ఒక కొత్త రూపంగా ఏర్పడడం మనం గమనించాం. అదనమాట. సో కాబట్టి అక్షరంటే అన్నీ వస్తాయి. స్వరులు కూడా అక్షర్లే, వ్యంజనలు కూడా అక్షర్లే. మళ్ళీ దాంట్లో విభజించినప్పుడు అది స్వర అయిపోతుంది, ఇది వ్యంజన అయిపోతుంది. వీటిని వ్యంజననే అంటాం, అక్షరని అనం. కాబట్టి వర్ణమాలలో వ్యంజనల దగ్గర వచ్చినటువంటి సంయుక్త వ్యంజనలు ఏవైతే ఉన్నాయో క్ష, త్ర, జ్ఞ, శ్ర, వాటిని సంయుక్త వ్యంజనలనే అనాలి, కానీ సంయుక్తాక్షర్ అనకూడదు. ఇప్పుడు వక్త అన్న పదం రాసా. ఇక్కడ క, త రెండు కలిపి పలుకుతున్నాను. సో రెండు కలిపే రాశాను, బట్ వేటి రూపాలు వాటికి సపరేట్గా కనిపిస్తూ ఉన్నాయి మనకు కదా. ఇది కాని, ఇది తాని. అట్లాగే సత్య అన్న పదం రాసా. సత్య అన్న పదంలో తాయ రెండు కలిపే పలుకుతున్నాం, కలిపే రాశాను, బట్ వేటి రూపాలు వాటికి స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి. ఇది తా అని, ఇది యా అని కదా. సో అట్లాగే క్య అన్న పదం ఉంది. ఇక్కడ క, యా రెండు కలిపే రాసాం, పలుకుతున్నప్పుడు కూడా కలిపే పలుకుతున్నాం ఒకటిగానే, కానీ వేటి రూపాలు వాటికి సపరేట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు పద్మ అన్న పదం ఉంది. ఇక్కడ ద, మా రెండు కలిపే పలుకుతున్నాము, రెండు కలిపే రాశాను, కానీ వేటి రూపాలు వాటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఇది ద అని, ఇది మా అని. ఇవి సంయుక్తాక్షరాలు. ఇప్పుడు ఇవి సంయుక్తాక్షరాలు అని అనుకున్నప్పుడు ఇవి కూడా సంయుక్తాక్షరాలు అని అంటున్నాం కదా. సో రెండు సంయుక్తాక్షరాలే అని అనుకుందాం. మరి ఇవి మాత్రమే వర్ణమాలలో ఎందుకున్నాయి, ఇవి ఎందుకు లేవు అన్న డౌట్ వస్తుంది కదా. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు మీకు సంయుక్తాక్షరం అంటే ఏంటో, సంయుక్త వ్యంజన అంటే ఏంటో అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసేయండి. అంతే. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.